శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆటోలకు క్యూఆర్ కోడ్లు సీరియల్ నెంబర్లు అతికించే కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడమే కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి ఆటోకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ సీరియల్ నెంబర్ కేటాయించడం ద్వారా వాహనం డ్రైవర్ వివరాలను తక్షణమే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ప్రయాణికులు ఆటోలోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డ్రైవర్ వాహనం వివరాలను తెలుసుకోవడంతో పాటు అవసరమైతే ఫిర్యాదులను కూడా సులభంగా నమోదు చేసుకోవచ్చని ఎస్పీ తెలిపారు. ఈ విధానం ద్వారా ఆటో సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరగడంతో పాటు ప్రయాణికుల్లో భద్రతా భావం మరింత బలోపేతం అవుతుందని ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. సో ఈ విధంగా ఎవరైనా స్కాన్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్కు తెలిసిన వాళ్ళకి లింక్ చేస్తారంటే ఈ ఆటోలో వస్తున్న డీటెయిల్స్ నాకు వచ్చేస్తాయి విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 10 seconds. బాగుంది అంటే రేటింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. ఎమర్జెన్సీ కాల్స్ యూ కెన్ మేక్ ఎమర్జెన్సీ కాల్స్. పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా కంప్లైంట్ చేయడానికి ఉంది. నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా పంపచ్చు. ఇంత సౌలభ్యం పెట్టారు. ఓకే, కంగ్రాట్యులేషన్స్. నౌ యూ హ్యావ్ అ రికగ్నిషన్. నెంబర్ 1 అంటే పేరు మొహమ్మద్ యూసుఫ్. నెంబర్ 1 అంటే మొహమ్మద్ యూసుఫ్. ధర్మవరంలో 1 ఈజ్ మొహమ్మద్ యూసుఫ్. అంతే, సింపుల్ లాజిక్. ఓకే, సో సంతోషం. అందరూ కూడా తీసుకోవాలి. తీసుకున్నా అంటే బాగుంటాయి. ఓకే, స్కాన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఆటో డీటెయిల్స్ మనకి 8 ఆప్షన్స్ ఉంటాయి. ప్రింట్, వాట్సాప్, మన లొకేషన్ మన ఇంట్లో వాళ్ళకి లొకేషన్ షేర్ చేయొచ్చు. తర్వాత ఇది హెడ్ క్వార్టర్స్కి వెళ్తుంది. ఆటో డీటెయిల్స్ ఏమైనా ఎమర్జెన్సీ టైంలో మాత్రమే యూజ్ చేస్తాం. తర్వాత ఎమర్జెన్సీ అలర్ట్ ఉంటుంది. ఏమైనా ఆటోలో మనకి ఏమన్నా మర్చిపోయి వెళ్ళినా కానీ కంప్లైంట్ రేస్ చేయాలన్నా కూడా ఇందులో నుంచి రేస్ చేయొచ్చు. తర్వాత మనకి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్ మొత్తం మనకు ఆఫీసర్స్ ఒక నెంబర్స్ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉంటాయి. సో ఎక్కువగా నైట్ టైం జర్నీ చేసే వాళ్ళకి, మా ఎంప్లాయీస్కి చాలా యూజ్ అవుతుంది సార్. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే నైట్ జర్నీ, ఒకసారి నైట్ టైం ట్రైన్స్ జర్నీ చేసి వస్తాం, వేరే చోట డ్యూటీ చేసి ఇలా. సో ఆ టైంలో మేము ఒక్కదే రావాలంటే కూడా మాకు చాలా ఆలోచన చేస్తాం. సో ఇలా ఈ యాప్ వల్ల మాకు చాలా సేఫ్టీగా మా ఇంటికి మేము చేరుకోగలమన్న భరోసా మాకు వచ్చింది సార్. మన ఆటో మిత్రుల అందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ అంటే వాళ్ళకి చెప్పేసి ఒక రికగ్నిషన్. సో ఒక నగరంలో ఎన్ని ఆటోలు ఉన్నాయన్నది ఎవరికి తెలియదు. సో మనకి ఉన్న ఆటోలు అందరికీ కూడా ఇలాంటి కోడ్, క్యూఆర్ కోడ్ మనం డిజిటలైజేషన్ చేయడం వల్ల ప్రజలకి సెక్యూరిటీ, ఆటో మిత్రులందరికీ ఒక రికగ్నిషన్ అనేది దీనివల్ల దొరుకుతుంది. దీనివల్ల ప్రయాణికులు కూడా ఆటోని ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువ పెరుగుతుంటాయి. అదేవిధంగా మిడ్ నైట్ కానీ అన్ టైంలో వస్తున్న ఆడవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, మగవాళ్ళు ఎవరైనా, ఏజ్డ్ పర్సన్ ఎవరైనా ధైర్యంగా, ఇప్పుడు రైల్వే స్టేషన్ కూడా ఉంది ధర్మవరంలో. సో అంటారు నైట్ 1 o'clock 2 o'clock ఈ టైంలో వస్తున్న ట్రైన్ లో కూడా వాళ్ళు ఒకవేళ రావాలి, లేకపోతే బస్ స్టాండ్ లో దిగుతారు, వాళ్ళు అవుట్స్కట్స్ కి వెళ్ళాలి. ఇలాంటి సందర్భంలో మన ఆటో మిత్రులు ఉన్నప్పుడు కాన్ఫిడెంట్ గా దాంట్లో ఆటోలో ఎక్కచ్చు. పోలీస్ వాళ్ళు కూడా నైట్ రౌండ్స్ చేస్తున్నప్పుడు, ఆటో వాళ్ళు తిరుగుతున్నప్పుడు మేము ఫలానా వాళ్ళని ఒకసారి చూపించారంటే ఓకే మన ధర్మవరం మిత్రులు అని చెప్పేసి అనుకుని మేము కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయొచ్చు. ఇలాంటి రకరకాల అడ్వాంటేజెస్ ఉంది. ఆటో మిత్రులు ఇప్పుడు నాకు తెలిసిన వరకు ధర్మవరం సబ్ డివిజన్ దాదాపు 700 to 800 ఆటో ఉన్నట్టు దాదాపు నాకు ఒక ఐడియా. ఇప్పుడు ఈ రోజు మాత్రమే 230 ఆటోకి మనం ఈ డిజిటల్ రిజిస్ట్రేషన్ ని మనము ఇవ్వడం జరిగింది. ఆటో మిత్రులకి ఆర్టీఓ వాళ్ళకి కూడా రిక్వెషన్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఒక 10-15 రోజుల్లో రిమైనింగ్ ఎవరెవరికి డిజిటల్ రిజిస్ట్రేషన్ రావాలో వారు అందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ రోజు ఇక్కడ వచ్చిన మినిస్టర్ సార్కి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా మన ఎస్డిపిఓ గారు, సిఈ గారికి, మన మిత్రులందరికీ కూడా, అదేవిధంగా ప్రెస్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.